రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తేల్చుకుపోవడం వల్లనే కాంగ్రెస్ ఓడిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి దివంగత నేత జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. జూలై ఆఖరులోగా రెండో విడత రుణమాఫీ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ సున్నాకే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు. కార్యకర్తల ఎన్నికలకు సన్నద్ధం కావాలని, సీఎం గెలిపించుకునే బాధ్యత తాను తీసుకుంటానని వెల్లడించారు.